If you do reach a deal with Ukraine and Russia, would you drop the additional tariffs on India? Well, we'll determine that later, but right now they're paying a 50% tariff. ట్రంప్ భారత్ పై అక్కసు వెళ్లగక్కుతున్నాడా అంటే తాజాగా పెంచిన అదనపు సుంకాలను చూస్తే అవుననే సమాధానం వినిపిస్తుంది. అమెరికా ఇప్పటికే భారత్ పై 25% సుంకాలు ప్రకటించగా ఇప్పుడు మరో 25% పెంచినట్టు ట్రంప్ ప్రకటించారు. భారత్ పై 50% టారిఫ్ విధిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో భారత్ దిగుమతులపై 50% సుంకాలు కట్టాల్సి ఉంటుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని చేసిన హెచ్చరికలను భారత్ పట్టించుకోలేదని, పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధానికి మద్దతు తెలుపుతోందని అమెరికా ఆరోపణ. దాని కారణంగా ట్రంప్ సుంకాల బాంబు పేల్చాడని అమెరికా చెబుతోంది. అయితే భారత్ పై టారిఫ్ వార్ ప్రకటించడానికి చమురు కొనుగోలు కారణమా అంటే కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఇండియానే కాకుండా కొన్ని యూరప్ దేశాలు కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాయి. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాటిపై అమెరికా జీరో ట్యాక్స్ విధిస్తుంది. చైనా, టర్కీలపై కూడా అమెరికా ఎలాంటి అదనపు భారాన్ని మోపడం లేదు. ఆ దేశాలతో అమెరికా బిజినెస్ డీల్స్ బాగానే ఉన్నాయి. కానీ భారత్ తోనే ఎందుకు టార్గెట్ చేసి సుంకాలు పెంచారో తెలియని పరిస్థితి ఉంది. దీని వల్ల జరిగే పరిణామాలు అమెరికా అధ్యక్షుడు ఊహించలేదా? బలమైన మిత్ర దేశంతో శత్రుత్వాన్ని ట్రంప్ ఎందుకు కోరి కొని తెచ్చుకుంటున్నాడు అనేది ఇప్పుడు నిపుణుల వాదన. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించి భారత్ పై అమెరికా ఆధారపడి ఉంది. మరి భారత్ దీనికి ధీటైన జవాబు ఎలా ఇస్తుందో చూడాలి. 25% సుంకాలు ఇవాల్టి నుంచి అమలు కానున్నాయి. ఈ అదనపు సుంకాల భారం మాత్రం ఈ నెల 27 నుంచి పడనుంది. అయితే ఈ టారిఫ్ల వల్ల అమెరికాలో భారత వస్తువులు ఖరీదుగా మారుతాయి. దీంతో వాటిని కొనుగోలు తగ్గే అవకాశం ఉంది. ఇక కొనుగోలు తగ్గితే ఆటోమేటిక్ గా దాని ప్రభావం ఎక్స్పోర్ట్స్ పై పడుతుంది. ఎగుమతులు కూడా 40 నుంచి 50% తగ్గే ఛాన్స్ ఉంటుంది. భారత వ్యాపారాలు దెబ్బతింటాయి. రూపాయి విలువ క్షీణించే అవకాశం ఉంది. ట్రంప్ విధించిన 50% సుంకాలతో భారత టెక్స్టైల్స్ ఇండస్ట్రీ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది. భారత్ నుంచి ఎగుమతయ్యే అతి కొద్ది వస్తువులకే ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపు ఉంది. కొత్తగా విధించిన 25% సుంకం ఇప్పటికే ఉన్న డ్యూటీలు, పన్నులు, ఫీజులు, ఛార్జీలకు అదనమని చెప్తున్నారు. కొత్త సుంకాలను కలుపుకుంటే అత్యధిక సుంకాల బాధిత దేశమైన బ్రెజిల్ సరసన భారత్ చేరనుంది. సుంకాల వల్ల భారత్ చేసే $86 బిలియన్ ఎగుమతులపై ప్రభావం పడనుంది. ఇప్పుడు దీనికి భారత్ కౌంటర్ ఇస్తుందా లేక టారిఫ్ భారాన్ని మోస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. 2024 నుంచి 2025లో భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ $131 బిలియన్ ఉంది. అందులో $86.5 బిలియన్ ఎక్స్పోర్ట్స్ పై, $45.3 బిలియన్ ఇంపోర్ట్స్ పై ఉంటుంది. అదనపు టారిఫ్ తర్వాత అమెరికాకు సేంద్రియ రసాయనాల ఎగుమతులపై అదనంగా 54% సుంకం విధించనుంది. ఆటో విడిభాగాలు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులలో భారత్ ఎగుమతులకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఉక్కు, రసాయన, ఔషధ పరిశ్రమలపై ప్రభావం పడుతుంది. జెమ్స్, ఆభరణాలు, చెప్పులు, జంతు సంబంధ ఉత్పత్తులు, విద్యుత్ పరికరాలు, యంత్ర సామాగ్రి పైన ఈ భారం పడనుంది.